స్టేట్ కమిటీ మెంబరు, తెలుగుదేశంలో 82 నుంచి ఉన్న సీనియర్ నాయకులు. ముఖ్యంగా మన ఈ ఖమ్మం జిల్లా గురించి నేను సందేశం ఇవ్వాలనుకున్న కార్యకర్తలకి, కొంతమంది నాయకులకు. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి. ఏ ఎన్నికలు వచ్చినా మన జిల్లాలో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఖమ్మంలో లేవు కానీ కొన్ని కార్పొరేషన్లు, కొన్ని మున్సిపల్ వచ్చినాయి. అయితే రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎక్కడా పోటీ చేయకుండా పార్టీ ఆదేశాలను అందరూ పాటిస్తున్నారు. కానీ ఈ ఖమ్మం జిల్లా వచ్చేవారికే మరి డాక్టర్ రామనాథం గారు జిల్లా కన్వీనర్గా అడా కమిటీగా ఉన్నాడు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, మదర్ నియోజకవర్గంగా ఉన్నారు. మరి ఎక్కడా లేని మదర్లో పోటీ చేసి 3 నెంబర్లు తీసుకొని 3 డివిజన్లు తీసుకొని ఏది ఉప మేయర్ చైర్మన్ ఇస్తారంటే దానికి బట్టి గారికి తాకడ పెట్టి ఉన్న 4గురిలో 3 కాంగ్రెస్ పొత్తు కలిసి మరి ఒక బీఆర్ఎస్ కలిసిండు. ఆయన బీఆర్ఎస్తో సపోర్ట్ చేసే ఆయన గారు మండల అధ్యక్షుడు. నేను ఏమన్నానంటే డాక్టర్ గారిని, మన ఖమ్మం జిల్లా ఆఫీసులో 26వ తారీఖు చంద్రబాబు గారు మనకు బీఫామ్ ఇస్తున్నారని జనవరి 26 వచ్చి సందేశం ఇచ్చిపోయారు. మనం కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 సమాన దూరం అని చెప్పారు. అన్నీ చెప్పి 26వ తారీఖు పోయి ఆడపోయే వరకే బట్టి గారికి ప్రతి ఎలక్షన్లో బట్టి గారికి తాకడ పెడుతున్నారు. మరి ఏం ప్యాకేజీ తీసుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అది ప్రజలకు తెలియాలా, మన కార్యకర్తలు తెలియాలా, అక్కడ ఉన్న పై నాయకులు తెలియాలి. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, 2021లో కూడా మున్సిపల్ ఎన్నికలు నడిచినాయి, కార్పొరేషన్ కూడా ఖమ్మంలో నడిచినాయి. అయితే అక్కడ మదర్లో కూడా 3 సభ్యులు తీసుకొని కాంగ్రెస్తో పొత్తు కలిశారు ఆయన గారు. ఇక్కడ ఖమ్మంలో 50 డివిజన్లు ఉన్నాయి. అప్పుడు 21లో 50 డివిజన్లకు వచ్చేవరకు ఇక్కడ వద్దన్నారు పైనుంచి కాంగ్రెస్. అంటే మేము అదే ఇక్కడ అడిగినాం డాక్టర్ గారిని, కానీ అప్పుడు కోరపాటి గారు ఉన్నారు అధ్యక్షుడిగా. సార్ మరి మదర్లో కాంగ్రెస్తో పొత్తు కలిశారు, మరి ఈ జిల్లాకు వచ్చారు, ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఎందుకు వద్దన్నారంటే పైనుంచి ఎవరో పేరు చెప్పి రామ్మోహన్ రావు వద్దన్నారు, లేకపోతే వాళ్ళు వద్దన్నారు అని చెప్పి రామనాథం గారు రేపు పొద్దున్న 10ంటికి మాట్లాడుకుందాం. అది 3 రోజులు నామినేషన్ మొదలయ్యాక రేపు పొద్దున్న 10ంటికి వస్తారని పోయిన వాళ్ళు 3 నెలలు ఆఫీస్కి వెళ్ళి రాలా డాక్టర్ గారు. నేను ఏమంటున్నానంటే, ఈ జిల్లాలో కొంతమంది అందరూ కాదు, ఒక 4-5 పార్టీని భ్రష్టు పట్టించి, ఒకళ్ళు ఆ పార్టీ అంటారు, ఒకళ్ళు ఈ పార్టీ పొత్తు అంటారు, ఒకళ్ళు హాల్ అంటారు, బీఫామ్లు ఇస్తున్నారు కదా, ఈ లేదు. పైనుంచి హైకమాండ్ భక్తిని గారు కానీ ఎవరైనా రాష్ట్ర కమిటీ నుంచి ఎవరు మనకు ఆదేశం ఇవ్వకుండా ఈ జిల్లాలోనే ప్రత్యేకంగా ఎందుకు వస్తుందనేది అందరూ ఆలోచించాలి ప్రతి కార్యకర్త. నేనేమంటున్నానంటే, డాక్టర్ గారు స్థాయి ఏంది, ఒక రాష్ట్ర కన్వీనర్, ఉపాధ్యక్షుడు, జిల్లా కన్వీనరు, మదర్ నియోజకవర్గం, 3 డివిజన్లకు ఇంటి తిరుగుకుంటా కండవాలు వేసుకొని ఎక్కడా లేని చరిత్రలో పెడితే, ఇక మీరు డాక్టర్ గారు మీ వయసును బట్టి ఏమంటారా, కార్యకర్తలు ఎవరు అంటలేదు కానీ అస్సలు మిమ్మల్ని తిడుతుంటే మా చెవుల్లో దూదులు పెట్టుకున్నా కూడా ఉండే కార్యకర్తలు అట్లా మాట్లాడుతున్నారు. మీకు మీ వయసుకి మీ స్థాయికి అది అవసరం లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీకు 85-86 ఏళ్ళు అని చెప్తున్నారు. మీరు సలహాదారుగా ఉండాల్సిన పెద్ద మనిషి, మీరు డాక్టర్గా 100కి 110 మార్కులు వేస్తాం కానీ రాజకీయంగా మీరు పార్టీని తాకట్టు పెడుతున్నారు, అమ్ముడు పెడుతున్నారు, అమ్ముకుంటున్నారు అని దాంట్లో ఎలాంటిది లేదు. 18లో జరిగింది, 21లో జరిగింది, ఇప్పుడు జరిగింది. మరి ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఎక్కడ ఎందుకు పోటీ చేయట్లా, ఇండిపెండెంట్లు కానీ ఎక్కడ ఏ కార్యకర్తలు ఎవరు పోటీ చేయట్లా, మరి ఈ జిల్లాలోనే మీరు ఎందుకు ఇట్టి చేస్తున్నారు? ముఖ్యంగా మదర్లో మీరు చేసి నేను గెలిచా చూడండి, ఈ రాష్ట్రంలో 3 నెంబర్లు వచ్చినాయి, 3 నెంబర్లు వస్తే ఇక రాష్ట్రంలో మొత్తం టీడీపీ ఉన్నట్టేనా? ప్రతి కార్యకర్త ఆవేశంగా ఉన్న డాక్టర్ గారు మీరు చేసే పనులకి మీకు ఆ స్థాయి, మీరు అది ఈ పార్టీని బట్టి గారికి శుభ్రంగా తాకట పెట్టేశారు. 18లో కొంత ఏం చేశారో తెలుసు, 21లో ఏం చేశారు, మొన్న 23లో కూడా అందరూ బాబు గారిని, అంటే బీఆర్ఎస్కి మన బాబు గారిని ధర్నాలు చేయొద్దు జైల్లో ఉన్నప్పుడు పోతే కాసాని జానాసన్ గారితో రాజమండ్రికి పోయించారు డాక్టర్ గారు. పోయొచ్చి ఇక్కడికొచ్చి పైనుంచి ఆదేశం వచ్చింది, ఇదే ఆఫీస్లో కూర్చొని జిల్లా ఆఫీస్లో పైనుంచి ఆదేశం వచ్చి బీఆర్ఎస్ చేయమన్నారు అన్నారు. అసలు కార్యకర్తలు అట్టుడికి పోయి బాబు గారిని జైల్లో పెడితే మీరు ఈ రాష్ట్రంలో ధర్నాలు చేయొద్దు, మన పార్టీ పుట్టిన ఏ రాష్ట్రంలోనే వద్దంటే మీరేం చేశారు? ఇక్కడ పోటీ బీఆర్ఎస్తో చేయమంటున్నారు పై వాళ్ళని. ఎవరు పై వాళ్ళు అంటే ఎలా పేరు చెబుతారు. మీ స్థాయికి అసలు తగ్గట్ట, మీ వయసుకి, మీ స్థాయికి, మీ పదవులకి 3 పదవులు తీసుకుని ఏ కార్యకర్తకు న్యాయం చేస్తున్నారు, పార్టీకి ఏం న్యాయం చేస్తున్నారు ఆలోచించుకోవాలా. మరి అది గెలిచాం, అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మొన్ననే కదా, 26వ తారీఖే కదా చంద్రబాబు గారు బీఫామ్లు ఇస్తామన్నారు, మనం కాంగ్రెస్ టీఆర్ఎస్ సమాన దూరం అన్నారు. మరి మీకు ఒక్కడికే సమాన దూరం ఉండదు, మా కార్యకర్తలందరికీ తదిమా నాయకులకు ఉంటుంది, మీది సపరేటా అండి డాక్టర్ గారు అని మేము అడుగుతూ ఇంకోటి అన్నాం. బాబు గారు, బక్కి నరసింహ గారు, అయ్యా పెద్దలు, మేము 3 రోజుల నుంచి ఫోన్ కూడా ట్రై చేస్తున్నాం మిమ్మల్ని, మా ఆవేదన అర్థం చేసుకోండి. ప్రతి కార్యకర్తకి ఆవేదన ఉంది, నాయకుడు కొంతమంది ఉంది. ఎప్పుడు ఇంత అమ్ముకుంటూ పోతే మరి ఆడాలేని ఈ జిల్లాలోనే స్పెషల్గా ఎందుకు వస్తుందని బాబు గారు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని, అయ్యా మీ కోసం మేము పోరాటం చేస్తున్నాం,
ప్రతి కార్యది ఏదొచ్చినా మేమే జెండాలు కొట్టి కార్యకర్తలు ఈ జిల్లాలో మంచి ఇది ఉన్నారు, మంచి ఉత్సాహ కార్యకర్తలు ఉన్నారు, అందరూ చాలా బాధపడుతున్నారు. సరే ఎవరో ఒకళ్ళు ఆవేదన వెళ్ళగొచ్చాలి కాబట్టి నా ఆవేదన వెళ్ళగొడుతున్నా. కార్యకర్తలకు ముఖ్యంగా నేను ఏం పిలిపిస్తున్నానంటే, రేపు ఉదయం 10ంటికి జిల్లా ఆఫీస్కి వస్తే ఈ డాక్టర్ గారి మీద చర్యలు తీసుకొని ఇమీడియట్లీగా సస్పెండ్ చేసేదాకా మనం నిరసన తెలియజేయాలి 10ంటికని చేసుకుంటూ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారికి నా విజ్ఞప్తి ఒకటే. మేము ఉంటే మీడియాలకు ఎక్కి పెట్టి చేసేవాళ్ళం కాదు. 15 ఏళ్ళ నుంచి అమ్ముకుంటున్నారు. మరి ఇంత అమ్ముకుంటూ పోతే ఒక్కసారి కాదు, ఎలక్షన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఓపిక పడదాం. 5 సంవత్సరాలు మేము జెండాలు మోసి కార్యకర్తలు ఎంతోమంది, మరి ఏ పార్టీకి లేరు కార్యకర్తలు. ప్రతి కార్యకర్త పెట్రోల్ కొట్టించుకొని జేబులో 200-300 కొట్టే కార్యకర్తలు ఇప్పటికీ ఈ జిల్లాలో వేల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. బాబు గారు ఆవేదనతో మాట్లాడుతున్న ఈ డాక్టర్ గారు లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మాకు కసి ఆవేశం ఉంది, కానీ వయసులో పెద్దోడు కాబట్టి మన పార్టీ సంస్కారం ఉంది కాబట్టి ఆయన బూతులు తిట్టలేకపోతున్నాం. చాలామంది తిడుతుంటే మేము చెవుల్లో దూది పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. మీరైనా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, నమస్కారం.